ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. అష్టమ స్కంధం శ్రీమద్ మహాభాగవతంలో వామనావతార ఘట్టం మనం మాట్లాడుకుంటున్నాం, శ్రవణం చేస్తున్నాం. మాయావటువైనటువంటి నారాయణుడు భూలోకాల్ని ఆదేశించి ఆగ్రహించి నియంత్రించేటటువంటి బలిచక్రవర్తి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. ఏదైనా కోరుకోవయ్యా ఇస్తాను అంటే ఒకటి 2 అడుగులు నేల ఇస్తే చాలు అన్నాడు. ఏమయ్యా, ఇంత గొప్పవాడిని కదా, నేను ఇంత పేరున్నవాడిని కదా, నా దగ్గరికి వచ్చి నువ్వు ఒకటి 2 అడుగులు నేల అడుగుతున్నావే, దాత పెంపు సొంపు తలపవలదే, ఇచ్చేవాడి ఔన్నత్యాన్ని కూడా మనసులో పెట్టుకోవాలి కదా. ఒక ముఖ్యమంత్రి దగ్గరకు ప్రధానమంత్రి దగ్గరకు పోయి ఏమండి నాకు కిరసనాలు చిక్కడం లేదు, ఒక 2 లీటర్లు ఇప్పించండి రేషన్ మీద నడితే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఇంత అల్పంగా కోరుకుంటామేమిటయ్యా అంటే ఆయన అన్నాడు, గొడుగో జన్నిదమో కమండులవో నాకు ముంజియో దండమో బొడిగేనెక్కడ భూములెక్కడ కరులు భామాక్షులు అశ్వంబులెక్కడ నిశ్చూచిత కర్మమెక్కడ మద ఆకాంక్షం పైన 3 అడుగుల మేరయ తోబుకిచ్చుడది బ్రహ్మాండంబు నా బాలికి అని చెప్పాడు. అంటే అప్పుడు అన్నాడు, ఇంకేమంటున్నాడు ఇంకా, అయ్యా మహారాజా చక్రవర్తి, వ్యాప్తిం పొందగవగవగ ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. అంతేగాక నువ్వు పెద్దవాడిని గొప్ప దాతని ఏదైనా తక్కువ అడుగుతున్నావు అంటున్నావు, కానీ మహారాజా చక్రవర్తి అబ్బింది కొంచెమైనా సరే తబ్బిబ్బు కాకుండా అదే 10,000గా భావించి తృప్తి పొందాలి. కానీ కంటెంట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అది కావాలి ఇది కావాలి కోరుకోవడం ఏమిటి? ఎంత స్వల్పంగా లభించినప్పటికీ కూడా దాంతో నువ్వు తృప్తి పడాలి. అదే మానవుడి సంతోషానికి మూలం. కాబట్టి అట్లా తృప్తి పడినటువంటి వాడు సప్తద్వీపాల సంపదలు వచ్చి పడినప్పటికి కూడా వాడి తృప్తి తీరదు కదా అని వేదాంతం చెప్తున్నాడు. ఆశాపాశముదాగడున్ విడుపు లేదు అంతంబు రాజేంద్ర వారాసి ప్రావృతమేదని వల్లే సామ్రాజ్యంబసే కోడియన్ కాశన్ పొందిరిగాక వైన్యగయగ భూకాంతాదుల్ నర్ధకాదుల్ అర్ధ కామాశంబాయగ నేత్యరే మునుజా శాంతంబులందూచిరే. రాజేంద్ర బలిచక్రవర్తి ఆశ యొక్క పాశం తాడు చాలా పొడవైనటువంటిది, దానికి అంతే లేదు. పూర్వకాలంలో పృథు చక్రవర్తి గయుడు మొదలు రాజులు కూడా పరిపాలన చేశారు కదా. సముద్రాల దాకా వాళ్ళు పరిపాలన వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారే, వారు కూడా కనీసం కష్టపడ్డారే కానీ అర్థం పైన కామం పైన ఆశ వదులుకోలేకపోయినారు. వారి ఆశలేమి కూడా నెరవేరలేకపోయినాయి కదా, నీకు తెలిసిందే కదా అని చెబుతూ సంతుష్టుడి 3 జగముల పూజ్యండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషి కాకుండా సంసార హేతు సంతసం మనసు ముక్తి సతియుదరకు పూటపూటకు జగంబుల ఎదృచ్ఛాలాభదుష్టని తేజంబుధోన పెరుగు పరితోష హీనత ప్రభసడిపోవను జలధారణవలంబు సమయునట్లు నీవు రాజు అనుచు నిఖిలంబు అడుగుట తగవు కాదు నాకు. అలా నీవు రాజు వనదు నిఖిలంబు అడుగుట తగవు కాదు నాకు, తగిన కొలది ఏను వేడి కొరిన ఈ పదత్రయమును చాలదనక ఎమ్ము దయయమ్ము చాలు చాలు. సంతోషపడేటటువంటి వాడు ముల్లోకాల్లో కూడా ఆదరించబడతాడు, గౌరవించబడతాడు. సంతోషం గలవాడికి ఎప్పుడు కూడా సుఖం కలుగుతుంది. ఆ సంతోషమే లేకపోతే మళ్ళా పుట్టడం, మళ్ళా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని
జఠరేశయనం అన్నట్టు మళ్ళా పుడుతూ ఉంటాడు. కోరికలు పెంచుకునే కొంది ఆ కోరికలు నెరవేరేదాకా. అంటే ది లాస్ట్ డిజైర్ ఈజ్ ఎగ్జాస్టెడ్ యూ కీప్ ఆన్ టేకింగ్ బర్త్స్. కాబట్టి సంతోషం లేకపోవడమే మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఆ సంతోషం కనుక ఉంటే మోక్షం లభిస్తుంది కదా. పూటకు తనంత తానుగా దొరికిందా అనేటువంటి ఎదురుచ్చ లాభ సంతుష్టో భగవద్గీతలో ఉన్న మాట. పూటకి తనకు ఎంత అవసరమో అంత దొరికితే దాంతో సంతోషపెడితే వాళ్ళు తేజస్సు పెరుగుతుంది. నీళ్ల వల్ల నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు కాస్త తగ్గిపోతుంది. నువ్వు రాజువు కదా అని చెప్పి అవిస్తావా ఇవిస్తావా ఇవ్వరాదా అవి ఇవ్వరాదా అని చెప్పి అడగడం న్యాయం కాదు కదా బలిచక్రవర్తి. నాకేదో తగినట్టుగా నేను కోరినట్టుగా ఈ 3 అడుగులు కాదనకుండా నేల ఇస్తే అంతే చాలు మహానుభావ అన్నాడండి. ఆ రకంగా అన్నట్టు రావణుడికి 3 అడుగుల భూదానం చేయడానికి బలిచక్రవర్తి జలకలశం చేతికి తీసుకున్నాడు. ఇక్కడ డ్రామా. సరే జలతర్పణం చేయాలి కదా, జలం ద్వారా ధార పోయాలి కదా 3 అడుగుల నేల. ఆ సమయంలో ఆ కమండలం పట్టుకున్నాడు దానధార ఇవ్వడానికి. అప్పుడు రాక్షస రాజ్య నిర్మాణ ధుర్యుడైనటువంటి శుక్రాచార్యుల వారు, అంటే దానవులకు గురువు గారు ఆయన, ఆ దానశీలుడైనటువంటి దానవ చక్రవర్తితో అంటున్నాడు, ఆగు ధనుజేంద్ర, ఈతడు ధరణీసురుడుగాడు, దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడు అవ్యయంను అతిథి గర్భంబున కశ్యపు సూర్యుడై కలిగినటనగట. ఎరుగకు ఈతని కోరిక ఇచ్చదవంటివి దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు. నీలక్ష్మి తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి ఇచ్చుదా వాసవునకు. మనసి జగములెల్ల 3 పాదంబుల అఖిల కాయుడగుచు ఆక్రమించు. సర్వధనము విష్ణు సంసర్జనము చేసి పడుగు పగిదనెట్లు బ్రతికెదీవు. గురువుగారు చెప్తున్నాడు శుక్రాచార్యుల వారు, ఓ దానవేశ్వరా, ఈ వచ్చినవాడు బ్రాహ్మడు కాదయ్యా, సాక్షాత్తు నారాయణుడు, సాక్షాత్తు మహావిష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడం కోసంగా కశ్యపు మహర్షి యొక్క కొడుకుగా అతిథి గర్భంలో పుట్టాడు. అయ్యో తెలియకుండా ఇతడికి దానం ఇస్తానని ఒప్పుకున్నావే, దీనివల్ల రాక్షసులకు నష్టం కలుగుతుందిరా అబ్బాయి, కష్టం వస్తుంది. ఇతడు ఎలాగైనా నేను మోసం చేసి నీ సంపదను తేజస్సు నీ రాజ్యాన్ని వంచి ఇది దేవేంద్రుడికి ఇవ్వడం కోసంగా వచ్చాడు. వీడు విశ్వరూపం ధరిస్తాడు. 3 అడుగులతోటి సమస్త విశ్వాన్ని కూడా ఆక్రమిస్తాడు, అన్ని లోకాలని ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా కూడా విష్ణువు ధారపోసి చేసిన తర్వాత నువ్వు ఎట్లా బతుకుతావురా, నీకేమంతా బతుకుతావు అన్నాడండి శుక్రాచార్యుల వారు. ఒక్క పదంబున భూమియు ఒక్కట త్రిదివంబు ద్రొక్కి ఉన్నతమూర్తిన్ దిక్కులు గగనముదానై వెక్కసమయ్యున్న నిందు వెడలెదు చెప్పుమా. ఒక పాదంతో భూలోకాన్ని ఆక్రమిస్తాడు, ఇంకో పాదంతో స్వర్గలోకాన్ని కాస్త కప్పివేస్తాడు. గొప్ప ఆకారంతో దిక్కులు ఆకాశం ప్రతిధ్వనించేట్టుగా పెరిగిపోతాడు. పెరిగి విశ్వమంతా ఆక్రమిస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు? నీకు నేల ఎక్కడిది? భూమండలం మొత్తం పరిపాలన చేసేవాడివి నువ్వు, నీ దిక్కులేని వాడు అయిపోతావు అబ్బాయి, వద్దు నా మాట వినమన్నాడు అని చెప్పాడండి. జై శ్రీరామ్.